మీకు తెలుసా 6000 సంవత్సరాలైన పెద్ద తిరుపతి కంటే పురాతన తిరుపతి ఒకటి ఉందని? హిందూ పురాణాల ప్రకారం ఉత్తానపాద అనే రాజుకు సునీతి సురుచి ఇద్దరు భార్యలున్నారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. ధ్రువుడిని చూసి సురుచి అసూయపడేది. ఉత్తానపాద రాజు తర్వాత సురుచి తన కొడుకు ఉత్తముడిని రాజుగా చేయాలని కోరుకునేది. కానీ సునీతి కొడుకు ధ్రువుడు కంటే ఉత్తముడు చిన్నవాడు. ఒక రోజు ధ్రువుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఉత్తముడు తన తండ్రి ఒడిలో కూర్చోవడం చూసి ధ్రువుడు కూడా కూర్చోవడానికి వెళ్తాడు. సురుచికి కోపం వచ్చి ధ్రువుడిని తన తండ్రి ఒళ్ళ నుంచి నెట్టేస్తుంది. ధ్రువుడు అక్కడ నుండి బాధపడుతూ వెళ్లిపోతాడు. జరిగిందంతా తన తల్లి సునీతికి చెబుతాడు. సునీతి, బాధపడుకు నాయనా, నీకు కష్టం వచ్చినప్పుడు ఆ విష్ణు భగవాన్ ఆశీర్వాదం పొందమని సలహా ఇస్తుంది. ధ్రువుడు విష్ణుమూర్తి కోసం అక్కడ నుండి బయలుదేరినప్పుడు దారి మధ్యలో నారదముని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నేను విష్ణుమూర్తి ఆశీర్వాదం కోసం వెళ్తున్నానంటాడు. అప్పుడు నారదముని ఓం నమో భగవతే వాసుదేవాయ అని తపస్సు చేయమంటాడు. ధ్రువుడు 6 నెలల పాటు తీవ్రమైన తపస్సు చేస్తాడు. విష్ణువు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ధ్రువుడు నిండు తేజస్సుతో ఉన్న